49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్సేషన్. నేను ఇప్పుడు ప్రస్తుతం ఒక స్టేజ్ మీద ఉన్నా. ఇది రంగస్థలం. ఇక్కడ రంగస్థలం రంగమొత్తం అంతా ఉన్నారు. బట్ రైట్ నౌ షీఈస్ గీతా రంగారావు ఫ్రమ్ రంగ మార్తాండ. కంప్లీట్ గా తన పర్సనాని చేంజ్ చేసుకుని అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. డైరెక్టర్ కృష్ణవంశీ గారు ఇక్కడే చూస్తున్నారు కాబట్టి చాలా నర్వస్ గా ఈ కాన్వర్సేషన్ మొదలు పెడతాం. అను, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. I am in the same boat. కేవి సార్ ముందు ఎక్కువ మాట్లాడాలంటే నాకు చాలా భయం. నాకు ఆయన అంటే సిగ్గుతో కూడిన భయం వల్ల కలిగిన గౌరవం అనుకోవచ్చు. నాకు కృష్ణవంశీ గారు నాకు ఆ నటన అనే బగ్ కుట్టిన తర్వాత అప్పటికల్లా అంటే వెన్ ఐ స్టార్టెడ్ ఏంటో ఆఫర్ ఇచ్చారు చేద్దాం, బట్ నన్ను యాక్సెప్ట్ చేసిన తర్వాత కొంచెం కకుర్తి గ్రీడ్ పెరిగిన తర్వాత ఐ హ్యావ్ అ లిస్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ కేవి సార్ is on the top. Ella different because Sukumar sir tho you worked. Oh yeah, he's also you worked with a lot of other young directors. Ella different rendu moodu pointlu. It's very personal naku Krishnavamsi gartho because Sukumar gari cinemalu nenu tarvata chusanu, but KV sir cinemalu nenu as a high school student nunchi chustu vastunnanu. And I remember Murari cinema nenu సికింద్రాబాద్ లో టివోలీ సినిమాస్ అనే థియేటర్ ఉంది, దాని పక్కనే ఎన్సిసి డైరెక్టరేట్ ఉండేది. సో నేను ట్రైనింగ్కి వెళ్తూ రోజు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం ఎవ్రీడే 7 shows చూసాను నేను. లైక్ అక్కడ ట్రైనింగ్ అవ్వడం లైక్ 7 shows ద సేమ్ ఫిల్మ్ మురారి. టికెట్స్ కొని నాకే కాదు నాతో పాటు 4 అమ్మాయిలు, అందులో 3కి తెలుగు రాదు. So I am that mad about KV sir's films. So this is very personal achievement నాకు. లక్కీలీ ఇప్పుడు మీరందరూ చూసిన షోస్ వల్ల బాగుంది సినిమా, బాగా చేసా వన్సూయ అని నాకు ఫీడ్బ్యాక్ వస్తుంది. కానీ నా అచీవ్మెంట్ ఆల్రెడీ వన్ ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ కృష్ణవంశీ సార్. క్యారెక్టర్ ఏమిటి, అసలు ఏం వేసుకోవాలి, బట్టలు ఎలా ఉంటాయి, డైలాగులు అన్ని అడిగారా? అసలు అడగలేదు. నాకు ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ బికాస్ కృష్ణవంశీ గారి సినిమాల్లో అమ్మాయిల క్యారెక్టర్స్ చాలా స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్ ఉంటాయి. లైక్ నేటివిటీతో కూడిన అందంతో పాటు ఏమంటారు దే ఆర్ వెరీ స్ట్రాంగ్. తెలుగు అమ్మాయిలు అంటే ఒకలాంటి ఇమేజ్ ఉంటుంది కదా, వేరే స్టేట్స్కి వెళ్ళినా కూడా తెలుగు వాళ్ళు అంటే ఒకలాంటి ఇమేజ్ ఉంది. కానీ can you elaborate for example? I am worried that I might give thumbnails, so I don't want. No seriously, I mean let's have an honest conversation. చులకన ఉంటుంది. సౌత్ నుంచి వచ్చారంటేనే నార్మల్ గా thankfully for great films which are putting us on the world map. Correct. And ఇంతకు ముందు వరకు సో బట్ కేవీ సార్ సినిమాలు చూస్తే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉంటాయి. అమ్మాయిలు అంతే అందంగా ఉంటారు, సున్నితంగా ఉంటారు, అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్. రైట్. సో ఐ వాజ్ క్వైట్ ఎలేటెడ్ దో ఐ వాజ్ నాట్ లైక్ హిజ్ లీడ్ యాక్టర్. హీరోయిన్ గా కాకపోయినా దట్స్ ఎందుకు హీరోయిన్ కి తక్కువ అనిపించలేదాను నిజంగా అనసూయ? బికాజ్ see every character, అదే చెప్పాను సార్ తోటి, ఎవ్రీ క్యారెక్టర్ ఆ సీన్ లో ఇంపార్టెన్స్ ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చారు. నీ సీన్స్ లో నువ్వే మొత్తం తినేసి డామినేట్ చేస్తావు. అమ్మ బాబోయ్, అంటే అంత గీతా రంగారావు అనే క్యారెక్టర్, ఆ డామినేటింగ్ కోడల్ క్యారెక్టర్, ఇట్స్ వెరీ రిలేటబుల్ టు లాట్ ఆఫ్ అత్తలు మావయ్యలు. కానీ నువ్వు మాత్రం మంచి కోడలు అని తెలుసు నాకు. తల మీద గుంగట్ కూడా వేసుకుంటావు అప్పుడప్పుడు. అవును, మా అత్తారింటికి వెళ్తే వేసుకుంటాను. కానీ నేను ఐ రిలేట్ అ లాట్ టు గీతా రంగారావు వెన్ ఇట్ కమ్స్ టు ఫుడ్. నేను మా మామగారికి కూడా నిన్నే ఇన్ఫాక్ట్ చెప్పాను, ఏంటి మీరు రాత్రులు స్వీట్ తింటున్నారు అని. నిన్నే కొంచెం చివాట్లు పెట్టినట్టు. అది నా చనువు, మా అత్త మామలు ఇచ్చే చనువు. అండ్ ఐ రిలేట్ విత్ గీతా అలాట్, బట్ మేబీ షీ వాజ్ చాలా మొహం మీద కొట్టినట్టు చెప్తుంది గీతా రంగారావు, కానీ నేను అలా కాదు. కొంచెం అంటే బట్ ఆ సినిమాటిక్ ఇది ఉంటుంది. బట్ తన ఫ్రస్ట్రేషన్ కూడా అర్థమైంది. ఎక్కడో నువ్వు చెడ్డదాను అనిపించలేదు సినిమాలో. ఇలా ఉంటారు చాలా మంది. చాలా భయపడ్డాను నేను కేవీ సార్ సీన్స్ చేపిస్తున్నప్పుడు కూడా. నన్ను అందరూ తిట్టుకుంటారు, మీరు అంటే ఎందుకు అలా ఆలోచిస్తున్నావు, నీ అప్రోచ్లో నువ్వు కరెక్ట్, వాళ్ళ అప్రోచ్లో వాళ్ళు కరెక్ట్. ఈ జనరేషన్ వాళ్ళకి వాళ్ళు చాదస్తం అనిపిస్తారు, వాళ్ళకి వీళ్ళకి సంస్కారం లేదంట. సో ఇట్స్ లైక్ ఇట్స్ అ బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్. ఇట్స్ జస్ట్ అ మిర్రర్ ఆఫ్ టుడేస్ లైఫ్ స్టైల్ అని చెప్పారు. హైట్ ఆఫ్ ఎవ్రీథింగ్ చెప్పనా, ఓ చోట ఆఫీస్ లో కూర్చుని అంటే మీ గీతా రంగారావు హస్బెండ్ క్యారెక్టర్ వేసిన ఆదర్శ్ గారు కూర్చుని, ఆదర్శ్ తో నాది థర్డ్ ఫిల్మ్. అవును రైట్. ఆదర్శ్ సిట్టింగ్ అండ్ ఫీలింగ్ బ్యాడ్, సల్కింగ్ అబౌట్ సంథింగ్, అండ్ యూఆర్ గివింగ్ హిమ్ పిజ్జా. అసలు ఎంత చెంప చెళ్ళమనిపించారో చాలా చోట్ల. అది ఏం తప్పేం లేదు, సటిల్ గా కొట్టారు కృష్ణవంశీ గారు. ఈ కల్చర్ ఎలా ఉందని చెప్పి ఆ పిజ్జా అనగానే ఒకలాంటి మూడ్ ఆఫ్ అయిపోతుంది. ఏదో మనం తప్పు చేస్తున్న ఫీలింగ్ అయితే ఉంటుంది, అంటే నో మ్యాటర్ వాట్. రైట్.
సో అది బట్ మొత్తానికి సో ఇన్ రియల్ లైఫ్ నేను చాలా పప్పుచారు అన్నం పర్సన్. పప్పుచారు అన్నం ఇంకా పచ్చడి అన్నం. వెజిటేరియన్ ఇంకా ఐఎమ్ వెజిటేరియన్. తెలుసు కదా, అప్పటి నుంచి తెలుసు నాకు. సో అను, ప్రకాష్ రాజ్ గారి సమక్షంలో యాక్ట్ చేయడం అంటేనే ఫస్ట్ అసలు ఒక నర్వస్నెస్ వచ్చేస్తుంది, బికాస్ హీ హ్యాస్ అ వెరీ ఓవర్ పవరింగ్ ప్రెజెన్స్. బట్ యూ క్యారీడ్ ఇట్ ఆఫ్ సో బ్యూటిఫుల్లీ. ఎలా కుదిరింది? మీరు అన్నట్టుగా నాకు కొత్త అనిపించలే? కొత్త అనిపించలేదు. అండ్ ఐ థింక్ ఇట్ వాస్ క్వైట్ ఛాలెంజింగ్, బికాస్ నేను లైక్ ఐ సెడ్ సినిమాలు రంగస్థలం అయిన తర్వాత ఐ రిమెంబర్ వెన్ ఐ వాస్ గివింగ్ ఇంటర్వ్యూస్ I kind of discover myself a little by little when I talk to journalists also. So appudu నాకు గుర్తొచ్చింది, నేను అనుకోకుండా చెప్పాను ఐ వాంట్ టు బీ లైక్ అ ఫీమేల్ ప్రకాష్ రాజ్ గారు అని. సో ఆయన పాజిటివ్ క్యారెక్టరా, నెగటివ్ క్యారెక్టరా, ఈ జాన్రా, తాత క్యారెక్టరా, నాన్న క్యారెక్టరా, అలాంటివేవి చూడరు. ప్రెజెన్స్, లైక్ హీ లివ్స్ ఇన్ దట్ క్యారెక్టర్. సో ఒక స్వప్న గొబ్బెమ్మరా అని అది చేసినా కూడా, ఆర్ బీట్ సీతమ్మ వాకిట్లో, హీఈస్ వెరీ డిఫరెంట్. వై స్వప్న గొబ్బెమ్మ? ఒక్కడే సినిమాలో తెలుసు, ఊరికే నా పేరు వాడినందుకు. కాదు అయ్యో బాబు, నేను అసలు నేను ఆ రకంగా ఆలోచించనే లేదు. ఐ సెడ్ హౌ హీ కెన్ బీ ఎనీవన్. సో ఐ వాంట్ టు బీ దాట్. తెలియకుండానే నాకు అలా అనిపి. సో ఐ ఫెల్ట్ ఇట్ లైక్ అ గ్రేట్ ఆపర్చునిటీ జస్ట్ స్పెండింగ్ సమ్ టైమ్ విత్ యాక్టర్స్ లైక్ ప్రకాష్ రాజ్ గారు, రమ్యకృష్ణ గారు. అమ్మో, మరి అంత అందం ఏంటను? చాలా. She is inspiring in her own way like that. Having done a very fierce character like Rajamata, and then ikkada dialogues చాలా తక్కువ రంగమార్తాండలో, కానీ బాగా గట్టిగా కొట్టే డైలాగులే. Yeah when she opens her mouth, it's like ante. And her eyes, oh my god, they speak everything, they speak volumes. So it's a great learning. నాకు సరిపోలేదు స్వప్న గారు. లైక్ I want to work more with them. గారు కहाँ से आया? Sorry, స్వప్నక్క. అదే మరి. నాకు నా మనసు నిండలేదు, తనివి తీరలేదు అంటారు కదా, వాళ్ళతో ఇంకా ఆ జర్నీ కావాలని. బికాస్ ఐ థింక్ ఇలాంటివి ఎలా అంటే ఒక్కొక్క ఫ్రేమ్ పెయింటింగ్ లా ఉంది. ఆ ఇల్లు కూడా అసలు ఎంత అద్భుతంగా ఉందంటే, టూ గుడ్ టూ బ్యూటిఫుల్. ఇవన్నీ యాడెడ్. మీరు అడిగినప్పుడు దట్ భయమే లేదా మహామహులు, డెఫినెట్గా ఐ వాజ్ నర్వస్, ఐ వోంట్ డినై దట్. బట్ ఐ థింక్ కేవీ సర్స్ ఆర్ట్, ఆయన ఇల్లులు అవన్నీ, నేను మా ఆయనకు కూడా చెప్తూ ఉంటాను అనమాట. ఇల్లు కట్టేటప్పుడు ఆ సినిమాలో, కృష్ణవంశీ గారి సినిమాలో అలా కొబ్బరి చెట్టు కింద కూర్చునేటట్టు ఉంటాయి, నాకు అలా కావాలి ఇంట్లో, అది పెట్టాలి, అది ఉందిగా పెంకుటిల్లు. ఐ వాంట్ మిక్స్చర్ ఆఫ్. సో ఐ థింక్ ఇట్స్ ద వార్మ్త్ ఆఫ్ ద సెట్ ఆల్సో దట్ చాలా యాడ్ అయింది. బట్ అను, యాక్చువల్లీ అంటే ఒక యాక్టర్ ప్లేస్లో ఇంపార్టెంట్ రోల్స్ అన్నీ ప్లే చేయడానికి ఎవరు ఫీమేల్ యాక్టర్స్లో ఇప్పుడు అంటే ఈ జనరేషన్లో, మేబీ నాట్ హీరో ఇన్ ఆల్ ద టైమ్, బట్ వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్టింగ్ రోల్స్. అను, ఆ ప్లేస్ యూ హ్యావ్ ఆక్యుపైడ్ వెరీ బ్యూటిఫుల్లీ. థ్యాంక్ యూ. దట్ వాజ్ maybe I can say it was kind of what I wanted. Yeah, that's what I mean, you actually manifested. అలా ఉంది అన్నమాట. అది. సో ఇవన్నీ కాకుండా ఈ గీతా రంగారావు క్యారెక్టర్లో ఆ పెంకితనం, ఆ పొగరు అండ్ ఆ పెద్ద పెద్ద డైలాగులు, హౌ డిడ్ యూ మేనేజ్? బికాజ్ ప్రకాష్ రాజ్ గారితో ఒక సీన్లో అయితే ఆ ఇంగ్లీష్ భాష పద అని చెప్పి మరి భర్తని పిలవడం వెనకొచ్చి. పేరేంటి భర్త పేరు? మీ ఆయన పేరు రంగా కదా. రంగా అనగానే అదే రంగారావు కదా, అదే రంగా కమాన్ అనగానే వెనకాల ఓకే ఓకే అని వచ్చేస్తుంటాడు. సో ఆ పెద్ద డైలాగులు ఎలా మాకు పెళ్ళని చెప్తే విధానిలాగా మంచి భాష, సెంటెన్స్ కన్స్ట్రక్షన్ పర్ఫెక్ట్గా ఉంది. సో మనం అక్కడ ఇటు అటు చేయడానికి తావు లేకుండా ఉంది. అండ్ పెద్ద డైలాగులు. నాకు మీరు క్వశ్చన్స్ అడుగుతుంటే అంత ఎఫర్ట్ పెట్టానా అని అనిపిస్తుంది అక్క. బికాజ్ I had such great time on the sets. I was waiting. This was just a pandemic beginning low. We would just, shooting so actively, and then నేను వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతుందని. బికాజ్ అంత లవ్ పెట్టి చేసాం. ఇట్ వాజ్ నాట్, నేను కష్టపడ్డానని చెప్పట్లేదు, బట్ ఐ థింక్ కృష్ణవంశీ గారు ఆ పేరు, ఆ సినిమాలో నేను ఉన్నాను అనేదే డిడ్ హాఫ్ ఆఫ్ ద జాబ్ ఫర్ మీ. సో అయితే దాని ఓవరాల్గా సో ఆ పెంకితనం, లైక్ ఐ సెడ్, కృష్ణవంశీ గారి సినిమాలు చూస్తూ నేను చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను టు బీ అ స్ట్రాంగ్ ఇండివిజువల్. బీయింగ్ అ ఉమెన్ ఆల్సో, ఏమంటారు, ఆడతనం ఉంటూనే స్ట్రాంగ్గా ఉండడం కృష్ణవంశీ గారి
లేడీస్ సినిమా లేడీస్లో నేర్చుకున్నాను నేను. నాకు తెలియకుండా వెరీ అండర్లయింగ్ ఇన్ఫ్లుయెన్స్ చూపించింది నాకు, ఇంపాక్ట్ఫుల్. అండ్ హీ బిలీవ్స్ దట్ బికాస్ చాలా సందర్భాల్లో చెప్పారు వెన్ హీ టాక్స్ ఆఫ్ రమ్యకృష్ణ గారు ఎంత రెస్పెక్ట్తో ఎంత ప్రేమతో, అంటే ఇట్స్ బియాండ్ ఎవ్రీథింగ్ అంటారు ఆయన వర్డ్. అంటే భార్య దగ్గర తెలుస్తుంది కదా ఫస్ట్ మన పర్సనాలిటీ ఏంటని చెప్పి, సో అలా చెప్తుంటారు. సో అను ఈ మధ్యకాలంలో యు హావ్ బీన్ ఇంకా బోల్డ్గా తయారవుతున్నావు అను. అవునా? అంటే బోల్డ్ అండ్ బ్యూటిఫుల్, ఆఫ్ కోర్స్ ఆల్వేస్ బ్యూటిఫుల్, బట్ బోల్డ్గా అంటే యూఆర్ వాయిసింగ్ అవుట్ యువర్ ఒపీనియన్స్ అండ్ యూఆర్ డూయింగ్ సమ్ గ్రేట్ థింగ్స్. అంటే ఈ సోషల్ మీడియా నాన్ సెన్స్ని నో చెప్పడానికి యూనో యూ హ్యావ్ డన్ అ లాట్ ఆఫ్ వర్క్. సో ఈ క్యారెక్టర్స్ చేయడం వల్ల హౌ డస్ ఇట్ ఎన్హాన్స్ యువర్ హోల్డ్ ఇన్ ద సొసైటీ? అండ్ బికాస్ ఇక్కడ ఈ క్యారెక్టర్లో స్పెసిఫికలీ ఒక 2 మెట్లు బాగా అను అంటే ఒక ఇంకొక లీగ్ లోకి వచ్చినట్టు అనిపిస్తుంది. నేనైతే ఫీల్ అయిపోయానబ్బా. ఎందుకంటే ఒకటి ద కైండ్ ఆఫ్ యాక్టర్స్, ద కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ దిస్ ఇస్, ఏదో ఊరికే మాస్ మసాలా కాదు అంటే అది తప్ప నేను అనలేదు, దాంతో పాటు ఈ సబ్స్టెన్స్ ఈ కంటెంట్. ఐ వుడ్ లైక్ టు యాడ్ టు వాట్ యుర్ సేయింగ్. మీరు ఈ రంగమార్తాండ లాంటి ఇంటెన్స్ సినిమా ఇన్ దట్ కైండ్ ఆఫ్ జానర్ రాలేదు, చాలా సంవత్సరాలైంది. అవును, బట్ ఇలాంటి సినిమా రాలేదు అనే చెప్పొచ్చు మనం, లైక్ with the kind of actors or the characters, though it is actually a remake, but the kind of soul that KV sir has put మన తెలుగు ఆడియన్స్ కోసం అది ఎంటైర్లీ డిఫరెంట్. అమ్మో నేను చాలా ఇంగ్లీష్ మాట్లాడుతుంటే మా మామగారు సినిమాలో అన్నట్టు అదే ఎక్కువ ఇంగ్లీష్ అయిపోతుందని భయం. నువ్వేంటి పిల్లలకు చెప్తుంటావా మా మాతృభాష నేర్చుకొని చెప్పి ఇంట్లో? నేను హిందీ తెలుగు అన్ని కలిసిపోతాయి కదా, మీ ఆయన హిందీ మాట్లాడతారు కదా? అవును, నేను ఇంట్లో హిందీ మాట్లాడతాను, ఇంగ్లీష్ మాట్లాడతాను. తెలుగు నాకు ఎమోషనల్గా ఉంటే, నేను కోపం వచ్చినప్పుడు ప్రేమ వచ్చినప్పుడు తెలుగు వచ్చేస్తూ ఉంటుంది. కాకపోతే అక్క ఏంటంటే ఐ స్టాండ్ బై కీపింగ్ అవర్ లాంగ్వేజ్ అలైవ్, బట్ వీఆర్ ఇన్ అ కంట్రీ విచ్ ఇస్ డైవర్సిఫైడ్. ఇదే తెలుగులో చెప్పవా? అంటే మనం యూనిటీ ఇన్ డైవర్సిటీ అని బాగా నమ్మే ఒక దేశంలో ఉన్నాం. సో డైవర్సిఫైడ్ అంటే ఏమంటారు? వైవిధ్యమైన. మీరు ఒక జిల్లా దాటితే యాస మారిపోతుంది, ప్రాస మారిపోతుంది, వాళ్ళు కట్టుబొట్టు అన్నీ మారిపోతున్నాయి. లైక్ జిల్లాలే చెప్తున్నాను నేను. సో ఐ బిలీవ్ ఇన్ కమ్యూనికేషన్ మోర్ దెన్ లాంగ్వేజ్. సో అర్థం అయ్యేలా చెప్పాలి, ముందు పని అవ్వాలి, అంతే. అది కమ్యూనికేషన్. ఆఫ్ కోర్స్ తెలుగు భాష నేను ఇప్పటిదాకా అంటే ద వే ఐ హావ్ మెచ్యూర్డ్ ఓవర్ ది ఇయర్స్ విత్ ఆల్ ద ట్రోల్స్ ఆర్ ద struggles I faced, you know. భాష మీద ఎప్పుడు ట్రోల్ చేయలేగా చేశారా? నో, చాలా దాని మీదే మొదలైంది యాక్చువల్లీ. సో నేనేమనుకున్నానంటే నాకు జవాబు ఇవ్వలేనప్పుడు దే డైవర్ట్ ఇట్ సేయింగ్ దట్ నువ్వు తెలుగులో మాట్లాడు ఫస్ట్ అని. అదే జరిగింది మోస్ట్ ఆఫ్ ద టైం. బట్ నాకు నేను తెలుగు అమ్మాయిని, పక్క తెలంగాణ బిడ్డని. సో మీరు చెప్తే నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను ఇంటికి వెళ్తే ఏందే అనే అంటాను. ఏమిటి అని అంటే వాళ్ళు ఏంటి అంటారు, వాళ్ళు ఏందే నువ్వు లాగే ఉంటుంది మాదంటే. సో I be where I am. When in Rome, be Roman. అంతే. సో కదా, to be or not to be అదనమాట. ఆయన లాగైతే అసలు ఎంత ప్రకాష్ రాజ్ గారు ఆయన అవుట్ పర్ఫార్మ్ చేసేసుకున్నారు ఈ సినిమాలో. అఫ్ కోర్స్ బ్రహ్మానందం గారు ఉంటూ సటిల్ గా హీ యాడెడ్ సచ్ గ్రేట్ యాడెడ్ అడ్వాంటేజ్ మోర్ దెన్ ఎనీథింగ్. ఐ థింక్ మన అప్రోచ్ లోనే ఉంటుంది. చాలా మంది అంటారు అంత పెద్దవాళ్ళతో ఎలా చేసావు. ఐ థింక్ దే హెల్ప్ లాట్ టు రియాక్ట్. అవును, చాలా ఏదో చెప్తున్నాను అనుకుంటారేమో కానీ నాకైతే ఐ థింక్ ఐ ఓన్లీ రిమెంబర్ ఇట్ టు బీ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఐ కైండ్ ఆఫ్ మిస్ ద సెట్స్ ఆఫ్ రంగమార్తాండ. అవునా? నీ కాస్ట్యూమ్స్ ఎలాను కృష్ణవంశీ గారు స్పెసిఫిక్ గా డిజైన్ చేయించారు? లుక్ టెస్ట్ జరిగింది, కానీ లుక్ టెస్ట్ లో ఉన్నట్టు ఏమాత్రం కూడా సెట్ లో జరగలేదు. మళ్ళీ లుక్ టెస్ట్ లో ఏముంటుంది? ఇట్ వాజ్ చాలా అంటే వీ హ్యాడ్ అ స్లీవ్లెస్ బ్లౌజ్. వీ వర్ జస్ట్ ట్రయింగ్ థింగ్స్. బాగుంటాను ఆ లుక్ కూడా. నేను ఎప్పుడన్నా కేవీ సార్ని అడిగి వేరే మూవీలో వాడేసుకుందాం అనుకుంటున్నా. శ్రీముఖి మేకల అని కేవీ సార్ అంటే ఐ థింక్ షీస్ వర్క్డ్ ఫర్ నక్షత్రం కూడా ఇంతకుముందు. ఫ్యాబులస్. షీ ఓన్లీ లుక్స్ లైక్ అన్ యాక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. చాలా బ్యూటిఫుల్గా మా అందరికీ తనే డిజైన్ చేసింది. అండ్ ఐ హ్యావ్ అ గ్రేట్ రిలేషన్షిప్ నాకు పర్సనల్గా కూడా ఇప్పుడు ఫ్రమ్ దాట్ ఫిల్మ్ ఆన్వర్డ్స్. నాకు రమ్య మ్యామ్కి చాలా అవుట్ ఆఫ్ ద ఫిల్మ్ కూడా షీ స్టైల్స్. Like for example, I wanted to look Geeta Rangarao, but also Anasuya. So రెండిటి మిక్స్ ఈ గ్రే కలర్ చీర. But otherwise handloom is like. అవును. But otherwise నీ చాయిస్ ఆఫ్ కాస్ట్యూమ్ ఏంటి అను? Any comfort is my choice. అదే, బట్ కంఫర్ట్ అంటే ఏమిటి? I wear for myself.
నాట్ ఫర్ అదర్. అదే ఈ రెండు కూడా మళ్ళీ క్రిప్టిక్ గా ఉన్నాయి. ఏం వేసుకుంటే వేర్ ఫర్ యువర్ సెల్ఫ్ ప్లస్ వేర్ నాకు చీరలు అంతే ఇష్టం, వెస్టర్న్ కూడా అంతే ఇష్టం. నాకు కంఫర్టబుల్ గా ఉండాలి. వెన్ ఐ ఫీల్ గ్రేట్, నేను I usually, when I feel that I have lost weight or I'm looking lean, then I love wearing westerns. ఇప్పుడు వెయిట్ లాస్ కి ఏమైనా ప్రత్యేకంగా ఏర్పాట్లు అలాంటివి చేస్తున్నారు మామూలుగా? నేను మా నాన్నగారు, when we lost our father couple 1.5 years back, నేను చాలా stress eating చేశాను, depression eating చేశాను. I put on a lot of weight. Now I've come to terms with the way of life and I'm back slowly to losing weight and everything, getting back to myself. Naku weight loss, weight gainer is nothing to do how I look. It's about how na pillal kosam nenu healthy ga undali. Vallu inka chinna vallu. That's what keeps me going. It's not how ela kanipistunanu was never a thing for me. ఇంత ఫ్యాబులస్ గా ఎలా మేనేజ్ చేస్తావను? యాక్టింగ్, అమ్మగా, భార్యగా, డాటర్ ఇన్ లాగా, బట్ అట్ ది సేమ్ టైం నీ షోస్, నీ సినిమాలు, ఇవన్నీ మేనేజ్ చేయడం ప్లస్ ఈ ట్రోలింగ్ నాన్ సెన్స్ మైండ్ స్పేస్ ని హౌ డు యూ కీప్ ఇట్ ఫ్రీ? The key to all of this is that కొంచెం తెలుగులో చెప్పు తల్లి, బంగారు తల్లి. మీరు చెప్పిన అన్నిటికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి పెద్ద పనులు అని ఫీల్ అవుతేనే ప్రాబ్లమాటిక్ అనిపిస్తాయి. మీ పని ఇష్టంగా చేస్తే ఏది కష్టం అనిపించదు. అండ్ ఇది ప్రాస కోసమే బాగుండడం కాదు, నిజంగా కూడా చాలా బాగుంటుంది. మీరు నచ్చితేనే చెయ్యండి, నచ్చకపోయినా చేస్తూ ఉంటే అది కనిపించేస్తుంది రిజల్ట్లో. you're not in that అని. సో ఐ థింక్ మీరు అన్నట్టు అమ్మాయిలే కాదు, పాపం అబ్బాయిలు కూడా తండ్రిగా, కొడుకుగా అన్నీ చేస్తూ ఉంటారు. కానీ మనం బయలాజికల్గా, ఫిజికల్గా కొంచెం దేవుడు అలా డిఫరెన్స్ చేశారు, కానీ మెంటలీ వీఆర్ వెరీ స్ట్రాంగ్. చాలా అదే మన స్ట్రెంగ్త్ కదా, బీయింగ్ ఎమోషనల్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. ఈ మధ్య ఎవరికైనా చెంప చెళ్ళు అనిపించావా? I've done అదే అరెస్ట్ చేయించాను కదా కొంతమందిని. ఆఫ్టర్ దట్ నేను ఇట్ వాజ్ అ లెర్నింగ్ నాకు కూడా, దట్ నాట్ వర్త్ ద టైమ్ ఆర్ ఎనీథింగ్ అనిపించింది నాకు. సో నేను చాలా నేర్చుకుంటున్నాను ఎవ్రీ డే. అంటే అదంతా చేసి కూడా ఇదంతా అవసరం లేదు, వేస్ట్ అని. చాలా అంటే చేయగలను అని నిరూపించుకున్నా కాబట్టి చాలా అనుకున్నాను నేను. అంతే. సో మొత్తానికి అయితే అంటే యూ ఫౌండ్ యువర్ పవర్, దట్ ఫుల్ఫిల్ యూ. డెఫినెట్లీ ఈ పవర్ మన చేతిలో ఉంది అని తెలియగానే మనకు భయం వెళ్ళిపోతుంది, అంతేనా? అంతే. యా. సో వాట్ ఈస్ యువర్ మెసేజ్ రంగమార్తాండ గురించి? బికాజ్ ఐ థింక్ ఐ వుడ్ లైక్ టు టెల్ ఎవ్రీబడి దట్ రంగమార్తాండ కొంచెం స్లోగా ఉంది అనిపించినా కూడా ఈ జనరేషన్ వాళ్ళకి డెఫినెట్లీ ఇట్స్ అ ఫిల్మ్ దట్ యూ హ్యావ్ టు వాచ్. విత్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఈ రోజులో వస్తున్న ఓటీటీ సినిమాలు కానివ్వండి, సిరీస్లు కానివ్వండి, చాలా హ్యాపీ పెప్పీ అండ్ హడావిడిగా ఉంటున్నాయి. దిస్ ఇస్ ద ఫిల్మ్ దట్ వీ నీడ్. ఇప్పుడు అందరికీ అవసరమైన సినిమా రంగమార్తాండ. నేను ఇందులో భాగం ఉన్నా లేకపోయినా ఇదే విషయం చెప్తాను నేను. బికాజ్ ఐ నో ఇట్స్ అన్ అడ్వాంటేజ్ దట్ నేను ఈ సినిమాలో భాగం ఉన్నాను కాబట్టి నాకు తెలుస్తుంది. ఇది ఒక కూతురు చూడాల్సిన సినిమా, ఒక కొడుకు చూడాల్సిన సినిమా, ఒక అత్త చూడాల్సిన సినిమా, మామ చూడాల్సిన సినిమా, అమ్మ నాన్న చూడాల్సిన సినిమా, అల్లుడు చూడాల్సిన సినిమా, సో అందరూ కోడలు చూడాల్సిన సినిమా. సో అందరూ కలిసికట్టుగా చూస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఐఎమ్ టెలింగ్ యూ, మీ జీవితం మరోలా ఉంటుంది ఈ సినిమా చూసిన తర్వాత. మనసు అయితే డెఫినెట్ గా మరోలా ఆలోచింపజేసేలాగా అయిపోయింది. సో అను, ఫైనలీ వీఆర్ ఆల్ సెలబ్రేటింగ్ RRR ఆన్ ద గ్లోబల్ ప్లాట్ఫామ్ అండ్ రాహుల్ కూడా ఈ సినిమాలో నటించారు. A few words about this great victory. I have a couple of scenes with Rahul and ఒక సాంగ్ మిస్ అయిపోయాను because of the clash of dates. I really miss being in that song. Yeah, కుదరలేదు. ఏ పాట అది? మనం చెప్పుకోవచ్చా? నన్ను అదా? కాదు, ఫంక్షన్ సాంగ్. వీళ్ళ కూతురు వాళ్ళ ఇంట్లో జరిగే ఆ సాంగ్. సో I would like to congratulate Rahul, who's one of our actors, and he's always been very, very genuine. ఈ సినిమాలో తన ఒరిజినల్ ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు. మాట తీరు కానివ్వండి, ఆ క్యారెక్టర్ కానివ్వండి, చాలా లైట్ హార్టెడ్గా. I think it's his debut and I'd like to congratulate him on his acting debut, and also RRR. I think this year is all his and he owes us a party. ఇంకా ఎక్కడ ఉన్నాడు రాహుల్? కరెక్ట్ టైంకి రాహుల్ కనిపించట్లేదేంటి? I demand we all, I think we'll celebrate double success with Rangamartanda. Correct. అంటే RRR achievement is manandar achievement. So Rajamouli gartho you have not worked yet? Not yet. Waiting.
షో వై నాట్ యా. నేను అందరు డైరెక్టర్స్తో చేయాలనుకున్నాను. వాళ్ళు ఒక లిస్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏదైతే ఉందో అది చాలా రెస్ట్లెస్గా ఉంటాను కదా, వాళ్ళల్లో కేవీ సార్, సుక్కు సార్, నేను చేసిన వాళ్ళదే చెప్తాను, చేయాల్సిన వాళ్ళది ఇంకా చెప్పను, చేసిన తర్వాత చెప్తాను. అంతే అంతే వెయిటింగ్. సో ఇప్పుడు ఏం ప్రాజెక్ట్స్ సైన్ చేసావు? ఓ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ ఐ హ్యావ్ కంప్లీటెడ్. చేసేసినవి 2 తమిళ సినిమాలు ఉన్నాయి. ఓ తమిళ్ పేస తెలియదా ఇప్ప? కొంచెం కొంచెం తెలియం, బట్ ఉన్నంతలోనే డైలాగులు బట్టి కొట్టే చేశాను. ఆ 2 సినిమాలు ప్రభుదేవా మాస్టర్తోనే చేసిన సినిమాలు. అండ్ రోల్స్ అవి ఎలాంటి రోల్స్? వెరీ డిఫరెంట్ ఫ్రమ్ నేను ఇప్పుడు రాబోతున్న అన్ని సినిమాలు నన్ను చాలా డిఫరెంట్గా చూస్తారు. అండ్ నేను చాలా కాన్ఫిడెంట్గా గర్వంగా చెప్తున్నాను, స్వప్నక్క విల్ బి లైక్ ఈ సినిమా గురించి మాట్లాడాలిరా, మొన్నే మాట్లాడాం అయినా దీని గురించి మాట్లాడాలిరా అనేలా ఉంటాయి సినిమాలు. అవునా? సూపర్. నాకు ఎందుకంటే మై ఫాండ్ మెమరీస్ నువ్వు వార్తలు చదివేదాన్ని ఒక టైంలో, తెలుగు వార్తలు. ఎస్ ఇప్పుడు చదవడం వస్తున్న తెలుగు? నాకు తెలుగు చదవడం తప్పకుండా వస్తుంది. పాయింట్ ఏంటంటే బికాజ్ లైక్ ఐ సెడ్, నా స్కూలింగ్ అంతా ఇప్పుడు జనరేషన్ అందరికీ, ఇప్పుడు కాదు 90s కిడ్స్ అందరికీ అదే ప్రాబ్లం కదా. స్కూల్లో ఇంగ్లీష్లో మాట్లాడాలి అని లేకపోతే ఇంపోజిషన్ రాయించేవారు, ఐ విల్ స్పీక్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ ఇన్ స్కూల్ అని. అవన్నీ చేసాక ఇక్కడికి వచ్చి తెలుగు వస్తుంది, ప్రాబ్లం అది కాదు. బట్ అలవాటు ఏదైతే, లైఫ్ స్టైల్ ఏదైతే అయిపోయిందో ఫ్రమ్ లైక్ ఐ రిమెంబర్ స్పీకింగ్ ఇన్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ సిన్స్ మై 5th క్లాస్. అది సడన్గా మారదు. అండ్ వెన్ నా మనసులోంచి రావాలంటే అది ఇంగ్లీషే వచ్చేస్తుంది. ఇంట్లో కూడా అంతే, నేను ఏదో బయటకు వచ్చి డబ్బా కొడుతున్నట్టు కాదు, ఇంట్లో కూడా పరిస్థితి అదే కదా. కానీ థ్యాంక్ఫుల్లీ నేను తెలుగు టెలివిజన్లో బోల్డని షోస్ చేశాను కాబట్టి ఈ మాత్రమన్నా ఫ్లో వస్తుంది తెలుగులో. అవును, వార్త చదవడం కూడా బాగా హెల్ప్ అయింది. డెఫినెట్లీ హెడ్లైన్స్ చదువుతుంటే జోష్ అసలు. ఐ థింక్ ద నంబర్స్ ఆర్ స్టిల్ అ ప్రాబ్లమ్ ఫర్ మీ. అవునా? స్టాక్ మార్కెట్ ఆ నంబర్స్ వచ్చాయి కదా, సెన్సెక్స్ 20 లక్షల 30,000 అదే కదా, అది 20 lakhs 216 అనేసేదాన్ని కదా, సగం ఇంగ్లీష్ సగం తెలుగు. హిలేరియస్, మై గాడ్. అవును, ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు స్వీట్ మెమరీస్. అప్పుడేమో మంచిగా ఆ రోజు ఐ థింక్ ఐ విల్ డూ ఇట్ ఆల్ ద సేమ్. మళ్ళీ వస్తే అవకాశం న్యూసా తప్పకుండా చదవాలి. ఏదన్నా మార్చుకోవచ్చా, రిగ్రెట్సా లేదు, ఇలా ఉంటేనే నేను ఇలా ఉంటాను. కాబట్టి అలా ఉండబట్టి I remember all your journey and how you steered yourself towards entertainment and wonderful ఇది. సో అను, హ్యాపీ ఉగాది. ఉగాది శుభాకాంక్షలు. మంచి ఉగాది రోజున మంచి సినిమా రిలీజ్ అవుతుంది, ముందుగా చెప్పేస్తున్నాం. అందరూ ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. తప్పకుండా ఫ్యామిలీతో కలిసి, యూజువల్గా సంక్రాంతి రోజు వచ్చే సినిమాల కోసం అందరూ వెయిట్ చేస్తుంటారు తెలుగు ప్రజలు, కానీ ఈసారి ఉగాది పట్టుకొచ్చింది అలాంటి ఎన్వైర్న్మెంట్, అలాంటి వాతావరణం. తప్పకుండా ఈ ఉగాది పండుగని రంగమార్తాండ చూస్తూ సెలబ్రేట్ చేసుకోవాలని విజ్ఞప్తి. ఎందుకంటే ఈ ఒక విషయం ఏంటంటే ఉగాది పచ్చడి లాగా అన్ని రుచులు ఈ సినిమాలో తప్పకుండా ఉన్నాయి. స్వీట్, హాట్, వాట్ ఐమ్ ఐ, చూసి చెప్పండి, నాకు ట్యాగ్ చేసి చెప్పండి నేను ఏం రుచి అందులో అని. నేను చెప్పబోతూ ఆపుతున్నా, ఇప్పుడే చెప్పదు. యా, బట్ విషింగ్ యూ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ అను. అండ్ ఎప్పటికప్పుడు టైం ఇచ్చి నువ్వు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు, డిజిటల్ అంటే మీడియాలో ఇలా ఇంటర్వ్యూస్ ఇచ్చి అప్పుడప్పుడు మాట్లాడుతుంటే పీపుల్ ఆల్సో అండర్స్టాండ్. ఏమో భయం వేస్తుంది మరి. ఎందుకు భయం? అనుకి భయమా? అంటే లేనేకే దేనే హో జాయింగే అంటారు కదా, అలాంటి భయం. ఓ లేదు లేదు, డెఫినెట్గా ఐ థింక్ యూ ఎర్న్డ్ యువర్ ప్లేస్. ఇది ఈ భయం అమ్మో అనే భయం కాదు, ఎందుకులే అనే భయం. ఎందుకులే, అర్థమైంది. సో విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అను. నీ అన్ని కొత్త అవతారాల్లో ఈ సంవత్సరం చూడాలని చెప్పి కోరుకుంటున్నాం. అండ్ ఫ్యాబులస్ పర్ఫార్మెన్స్ బై శివాత్మిక అండ్ యూ స్పెషలీ బికాస్ అది చాలా మెన్షన్ చేయకపోతే తప్పైపోతుంది. అందరూ ఇంకా మీరు చూసారు కాబట్టి నేను చెప్పట్లేదు, బట్ ఐఎమ్ టెలింగ్ యూ, కూతురు, కోడలు, అత్త, మామ, అల్లుడు, కొడుకు, ఇవన్నీ కూడా మేమందరం మిమ్మల్ని ప్లే చేసాం బేసిక్గా. అంతే, మిమ్మల్ని అంటే మీ అందరూ, మీ ఇంట్లో కూతురు. నేను మాత్రం రాహుల్ సిప్పిల్గంజ్ క్యారెక్టర్, ఎందుకంటే రాహుల్ ఒక్కడే మంచివాడు సినిమాలో. ఇదే తప్పు. మీరు స్వప్నక్క అందరం మంచివాళ్ళం ఈ సినిమాలో. నాకు కేవీ సార్ కూడా అదే చెప్పారు, అందరూ మంచోళ్ళే, అందరూ వాళ్ళ ప్లేసెస్లో కరెక్టే. కాకపోతే అసలు తప్పు ఎవరిది అనేదే ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఎక్కడ వచ్చింది ఎవరిది అని కూడా కాదు, తప్పు ఎక్కడ అనేదే ఈ సినిమా చెప్తుంది. రైట్. ప్రకాష్ రాజ్ గారు లాంటి ఒక యాక్టర్ని వీళ్ళందరూ తిట్టేసిన సీను, అత్తయ్య, మావయ్య, రంగా, ఫాలో మీ అని చెప్పి అవన్నీ అంటున్నప్పుడు యూ ఫెల్ట్ బ్యాడ్ అని. అంటే అందుకే అంత సీనియర్ అండ్ ఆల్సో అసలు తిట్టడం మనకు చేత కాదు కదా. వెరీ సాఫ్ట్. లేదు మా ఇంట్లో వింటే
నన్ను వేసుకుని ఫుల్ ఇప్పుడు నన్ను ఇంట్లోనే ట్రోల్. యూ క్రైడ్? ఐ క్రైడ్. వై? ఆ సీన్ పర్టికులర్ గా చూస్తే మీకే అర్థమవుతుంది. చూసాను కదా. ఐ కైండ్ ఆఫ్ ఫెల్ట్ హారబుల్. ఎందుకంటే నేను కేవీ సార్ కూడా చెప్పాను, నేను ఇలా చేశాను ఇంట్లో ఒకసారి అని. సో నేను చాలా రిలేట్ అయిపోయి నేను అనేటప్పుడు నాకు ఆ తప్పు తెలిసింది. వాళ్ళు అంటే ఆబ్వియస్లీ ప్రకాష్ రాజ్ గారు రామకృష్ణ గారు లాగా ఇమోట్ చేయలేరు మా ఇంట్లో, కానీ ఇదే అయి ఉంటుందని నాకు అనిపించింది. పితాజీ అండ్ మాతాజీనా? అంటే పప్పా మమ్మీ. ఏమైంది ఆ రోజు వంట గురించా? చెప్పేస్తామని. బట్ నేను అంటే నేనేమన్నా అంటే ప్రకాష్ రాజ్ గారు రామకృష్ణ గారు నా అత్తామామల్లాగా వాళ్ళ ప్లేస్లో వాళ్ళందరూ ఎలా చెప్పాలి, నేను అలా కాదు, ఇంట్లో ఏమైందని ఇక్కడ గుర్తొచ్చి నేను చెప్పను. నువ్వు బ్రెడ్ తింటుంటే రోటీ కావ పెట్టే అన్నారా? దానికి కాదు, లేదు పిల్లల విషయమే అది. ఆ సీన్ ఏంటి, ఇంట్లో అంటే నాకు చెప్పకుండా మా అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ ఏదో ఒక రోగం అంటుతుంది అది. సో దట్ సిచ్యువేషన్ ఇట్స్ అంటే ఈ సినిమాలో సీన్స్ అన్నీ ఎంత రియల్గా రిలేటబుల్గా ఉంటాయంటే ప్రతి ఒక్క సీన్ చెప్తున్నాను నేను. ఎవ్రీ సీన్ అంటే చాలా ఇంకా రియల్కి వేరే రియల్ పేరు ఏది ఉందో నేను వెతకలేకపోతున్నాను. వెతకక్కర్లేదు, రియల్ అంటే సరిపోతుంది. కానీ ఇప్పుడు కూడా ఏడుస్తున్నావు ఎందుకు? నాకు గుర్తొచ్చింది అదే. సో యూ ఫీల్ బ్యాడ్ ఇప్పుడు? సారీ చెప్పావా అమ్మ నాన్నగారికి? అదే మా అత్త మామూలుగా. ఎస్. అండ్ ఇది కూడా చెప్పాను, నేను మీతో ఈ సినిమా చూడనని కూడా చెప్పా. చూసాక కూడా మీరు 2 రోజుల వరకు నన్ను చూడొద్దని కూడా చెప్పా. బిల్కుల్ పోయి ఆధారా అని అంటారు, హిందీలో అంటారు కదా. మా ఆయన అయితే ఫుల్ నువ్వు జీవించుంటావు కదా ఈ క్యారెక్టర్. హిందీలో చెప్పమ్మా, ముద్దుగా ఉంటుంది. तू जीली होगी ना वो कैरेक्टर में అని తెలియదు. तो बहुत बाएं हाथ का खेल होगा, జీలీ होगी उसमें అని అన్నారు. నేను బికాజ్ ఐ కేమ్ హోమ్ ఆ రోజు ఐ రిమెంబర్ ఇంటికి వచ్చి నేను చెప్పాను మా ఆయనకి ఇట్లా అయింది. దాని నెక్స్ట్ డే ఐ రిమెంబర్ ఐ స్పోక్ టు మై అత్తమ్మ. ఐ అపాలజైజ్డ్ సేయింగ్ దట్ నేను చాలా సందర్భాల్లో నా మాట కొంచెం కసిరినట్టు ఉంటుంది, కానీ నా ఇంటెన్షన్ ఎప్పటికైనా నా ఇంటెన్షన్ ఒక్కటే మీరు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పాను. కానీ అది చెప్పినా కూడా ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత అది బాణం అంటారు మాట, రిసీవ్ చేసుకునే వాళ్ళకే అర్థమవుతుంది. నేను ఇదే సీన్ మీ ఇంట్లో హిందీలో ఊహించుకుని అవుతున్నాను అనమాట. పితాజీ మాతాజీ मुझे पूछे बगैर पप्पा मम्मी मुझे पूछे बगैर आप छोटू को हॉस्पिटल कैसे लेके जा सकते? అలా చెప్పను. మరి క్యా హై అని అంటాను, క్యూ పప్పా అని. నేను చాలా క్యూట్ గా చెప్తాను అది. మరి సో ఇప్పుడు ఇంకా క్యూట్ అలా. బట్ ఐఎమ్ సేయింగ్ దట్ రంగమార్తాండ ఇస్ మన కథ. ఇట్స్ రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ హ్యాపెన్స్ మన ఇంట్లో అయ్యే కథ మనకు కనపడుతుంది. ఈ కాన్ఫ్లిక్ట్స్, జనరేషన్ గ్యాప్లు అన్నీ కూడా. అండ్ అందరూ మళ్ళీ చెప్తున్నాను, ఇలాగా అంటే తినేశారు అని అర్థం, నవిలి తినేశారు. అంత బాగా జీవించారు. రంగస్థలం మీద ఎలాగైతే ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో వాళ్ళు దే లివ్ ద క్యారెక్టర్స్. అందరూ ఇందులో కూడా ఎవరు ఏమిటి అని లేకుండా ఇట్ జస్ట్ ఫ్లోడ్ లైక్ దట్. ఆ ఇంట్లోకి మనం వెళ్ళిపోతాం సినిమా చూస్తే, ఆ క్యారెక్టర్స్తో లీనం అయిపోతాం. కంగ్రాచులేషన్స్ ఫర్. నేను కొంతమంది ఫీడ్బ్యాక్ విన్నాను అండ్ ఏకీభవించాను వాళ్ళతో. నేను మళ్ళీ రిపీట్ చేయాలనుకున్నాను దట్ ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్ హూ సేస్ దట్ రంగమార్తాండ చూడకపోతే మీరే మిస్ అయిపోతారు తప్పకుండా.